హాయ్ గాయ్స్, ఈరోజు డేట్ వచ్చి 27 జూలై 2024. సో ఈరోజు అప్డేట్స్ ఏమున్నాయంటే వింత వింతగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. అవి కూడా డైలీ చూస్తుంటే మనుషుల మీద నాకు భయం పడుతుంది. ఇంకా అవి ఏంటంటే ఈరోజు తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందంట. తన భర్తే భార్య సహకరించింది రేప్ చేయమని వేరే వాళ్ళతో. సో అది పెళ్ళి కావాల్సిన అమ్మాయికి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి వాళ్ళ అన్నీకి అవి పెట్టి అయితే బెదిరించారట. ఇదైతే ఒకటి జరిగింది. మన బెంగళూరులో సంథింగ్ ఒక అమ్మాయిని చంపేశాడు. తన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయికి బ్యాడ్గా చెప్పిందని దాని బాయ్ ఫ్రెండ్ వచ్చేసి చంపేశాడు. సో డైలీ ఎలాంటి న్యూస్లు ఏంటంటే కలియుగంలో బతుకుతున్నాం అనిపిస్తుంది నాకైతే. కృష్ణుడు 6 ఏళ్ళు బాలిపోయి పురుగులు ఇప్పిస్తానని అదొకటంట. సో ఇంకా చాలా అయితే న్యూస్లో అయితే విన్నా కానీ చాలా దరిద్రం అనిపించింది నాకు. సో ఈరోజు లైఫ్లో ఏం జరినాయి అంటే పొద్దునుంచి ఏం పెద్ద వింతల విశేషాలు ఏమీ లేవు. ఇయే న్యూస్ అంటేనే భయం వేస్తుంది. చెత్తన కొడుకులు అందరూ ఇలా తయారవుతున్నారు ఏంటా అని. మార్నింగ్ లేచాం, బ్రష్ యాజువల్ డేగానే ఉంది. కొత్తగా వింతగా ఏమీ లేదు. సో టైం చూసుకోవచ్చు, 7:30 అయింది. ఇక బెంగళూరులో మీట్, అదే మేక మాసమో కుక్క మాసం అనేది ఇప్పటికీ తెలియలా. రైల్వే స్టేషన్లో 3,000 టన్నులు అయితే పట్టుకున్నారు, సీజ్ చేశారు. సో అవి టెస్టింగ్ అయితే పంపించారు. మరి ఏంటో అవి తెలియకుండానే ఇంకా ఇంత జరుగుతున్నాయి. సో ఇలాంటి ఏంటంటే మీకేమనిపిస్తుంది చెప్పండి, కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డైలీ లైఫ్లో బోర్ కొడుతుందని చెప్పొచ్చు. ఏమి కొత్తగా వింతలు ఏం జరగట్లేదు, విశేషాలు కూడా ఏమీ లేవు. యాజ్ యూజువల్ డే కింద బోరింగ్ అయితే కొట్టేస్తుంది. వీడియోస్ అయితే చేశాను, కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేశాను ఈ మూవీ స్టోరీస్ సంబంధించి. సో రితిక్ మూవీ రివ్యూస్ అని ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో సేమ్ మనదే అది కూడా ఛానల్. దాంట్లో నాకు ఇష్టమైన మూవీస్ రివ్యూస్, స్టోరీస్, అప్డేట్స్ అవన్నీ ఉంటాయి. సో నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ కూడా. ఎందుకంటే ఇది డైలీ లైఫ్లో ఏదో ఒక వ్లాగ్ పెట్టాలి కదా. చెప్పాను మీకు, పోస్ట్నే మాట ఇచ్చాను ఏదో ఒక వ్లాగ్ ఉంటుందని. సో ఆ వ్లాగ్లో అయితే డైలీ నైట్ టైం ఇవి ఉంటాయి. డే టైమ్ మూవీ స్టోరీస్ వీటికి సంబంధించినప్పుడు ఫ్రీ కుదిరినప్పుడల్లా ఏదో సినిమా చూసి దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇంకా మీ లైఫ్లో ఏమి చిత్రాలు జరుగుతున్నాయి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నాలాంటి ఛానల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మీ డైలీ లైఫ్లో ఏం జరుగుతున్నాయి అనేది మీరు చెప్పుకోవచ్చు. ఎటువాడికి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో ఇది నా వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను అంతే. ఎంతైనా సొసైటీ అయితే చాలా మార్పు చెందింది. మర్డర్లో, చంపడాల్లో, వీటిలో ఇది తగ్గితే అనుకున్న న్యూస్లు చూశాక మరి ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవట్లేదు. వాటికి చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాల నుంచి అయితే 6 నెలలు 3 నెలలు బెయిల్ అప్లై చేసి మెడికల్ బెయిల్ కానీ సంథింగ్ ఏమి ఉంటాయి కదా, వచ్చి హ్యాపీగా ఎగరేసుకొని తిరిగేస్తున్నారు. సమాజం కూడా ఇలాగే తయారైందని మేము అనుకున్నాం. పొద్దున్నే యూట్యూబ్ అని ఒక అన్నయ్య ఫోన్ చేసి మాట్లాడితే డిస్కస్ చేసాం. భయంకరంగా తయారైన సమాజం, కలియుగంలో బతుకుతున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలని. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎవడు ఎలా ఉంటాడో, ఏ టైప్లో ఉంటున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. సో బీ కేర్ఫుల్గా ఉండండి. సో ఈరోజు ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.